ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వాగ్వాదం చెలరేగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలకు తెగించి సిద్ధంగా ఉన్నానని, భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర హోంమంత్రి చేతిలో మైక్ తప్ప అధికారమేమీ లేదని విమర్శిస్తూ మొత్తం వ్యవహారాన్ని నారా లోకేష్ మరియు నారా చంద్రబాబు నాయుడు మానిటర్ చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. నేను నీరసంగా ఎప్పుడూ లేను, లోపల ఏది ఇబ్బంది పడలేదు, కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను, దాంతో నేను ఎవరి తప్పు లేదు. అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. దాని గురించి పెద్ద ఏమైనా షవర్ ఉందా? లేదు కదా. సో ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఐ డోంట్ నో దట్. ఇప్పుడు నేనైతే ఒకటి ధైర్యాన్ని వీడలేదు, వీడను, ప్రాణాలకు తెగించే ఉన్నాము. ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకుని మనుషులు చంపే అలవాటు చంద్రబాబుకి లోకేష్కి ఉంది కాబట్టి వీఆర్ రెడీ ఫర్ దాట్. నన్ను తిడతా ఒక ఆమె వీర విహారం చేసింది. వాళ్ళు కళ్ళుండి గుడ్డి వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రి చేతిలో ఉంది గుడ్డి మైకి తప్ప.